మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకుండా, మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకుండా, తిద్దవచ్చు రాయి తిన్నగాను. మనసు తిద్దగలయా మరి వంపు లేకుండా, మనసు తిద్దగలరా మరి వంపు లేకుండా, ఉన్న మాట తెలుపుచున్న మాట, ఉన్న మాట తెలుపుచున్న మాట, ఉన్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట. ప్రేమ స్వరూపులారా, మనిషి అనగా మనసు, మనసు అనగా సంకల్పముల యొక్క చేరిక, సంకల్పముల యొక్క ప్రభావమే చర్యలు, చర్యల యొక్క ఫలమే మన నిత్య జీవితములో మనం అనుభవించే సుఖ దుఃఖములు. కనుక మానవుడు ఉన్నతమైనటువంటి భావమును కలిగి ఉండాలి. అప్పుడే పవిత్రమైన చర్యల్లో పాల్గొంటాడు మానవుడు. మానవుడు ప్రప్రథమములో నేను ఎవరి కోసం జీవిస్తున్నాను అని ప్రశ్నించుకోవాలి. ఇది ఎంత మాత్రమైనది? నేను నా కోసమే జీవిస్తున్నాను కానీ అన్యుల కోసం కాదని వ్యక్తి జవాబిస్తాడు. మరొక పర్యాయం నీవెవరి కోసం జీవిస్తున్నావని ప్రశ్నించినప్పుడు తాను అనేక విధములైనటువంటి సమాధానం ఇస్తున్నాడు. అయ్యా, నా ఆకలికి నేనే భుజిస్తున్నాను కానీ అన్యులు భుజించిన నా ఆకలి తీరదు కదా. నా రోగములకు నేనే ఔషధం సేవిస్తున్నాను కానీ నా నిమిత్తమై అన్యుల ఔషధం సేవించిన నా రోగం నివారణ కాదు కదా. నా కాలు విరిగిన నేనే కట్టుకట్టుకోవాలి కానీ నా నిమిత్తమై మరొకరు కట్టుకొట్టుకున్నా నా బాధ తీరదు. ఇంతే కాదు, ఒక మంచం పైన ఇరువురు పరుండినప్పుడు ఇరువురికి వేరువేరు కళలు వస్తాయి కానీ ఇరువురికి ఒకే కళ రాదు. ఈ విధమైన ఆధారములను పురస్కరించుకొని మానవుడు తన నిమిత్తమై తాను బ్రతుకుతున్నట్టుగా భావిస్తున్నాడు. అదే వ్యక్తి మరి కొంతకాలమైనప్పటికీ ఒక అధికారి దగ్గరికి వెళ్లి, సార్, నాకు తల్లి తండ్రి భార్య బిడ్డలు ఉంటున్నారు, వీరిని పోషించడానికి నేను ఉద్యోగం చేయాలి, కనుక నాకు ఉద్యోగం ప్రసాదించాలని అడుక్కుంటాడు. తనము తన నిమిత్తమై తాను బ్రతుకుతున్నాడని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తనకు ఒక ఫ్యామిలీ ఉన్నదని, తనకు తల్లిదండ్రులు భార్య బిడ్డలు ఉన్నారని, వీరి నిమిత్తమై తాను ఉద్యోగం చేయాలని, దీనికోసం నేను బ్రతుకుతున్నాననేటువంటి యొక్క విషయము స్పష్టంగా అర్థం చేస్తాం. అదే వ్యక్తి మరికొన్ని ఆధారములు తీసుకొని ఫ్యామిలీ నిమిత్తమై కుటుంబ నిమిత్తమై తాను బ్రతుకుతున్నట్టుగా ఎన్నో విధమైనటువంటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చూపుతాడు. అయ్యా, మన బెంగళూరుకు సమీపం లోపల చాలా విచిత్రమైనటువంటి యొక్క ఇది జరుగుతున్నది, కోర్సు జరుగుతున్నది, మీరు వస్తారా అని తన మిత్రుడు తను ప్రశ్నించినప్పుడు అతను ఏమని జవాబిస్తాడు? అయ్యా, నాకు ఆఫీసులో లీవ్ అయిపోయింది, నేను రావడానికి వీలు కాదు, నాకు ఈ ఆఫీస్ అనేటువంటి ఒక పెద్ద బంధకంగా ఉంటుండాలి, క్షమించాలి అని చెప్తాడు. అదే వ్యక్తి తన బిడ్డకో తన భార్యకో జబ్బు చేసి హాస్పిటల్లో చేర్చినప్పుడు తన జీతం కూడా నష్టం పైన తాను లీవ్ తీసుకుని ఆసుపత్రిలో వెళ్లి వారిని చూసుకుంటుంటాడు. లీవు లేదని చెప్పినటువంటి వ్యక్తి తన కుటుంబ నిమిత్తమై తన జీత నష్టం పైన కూడాను తాను లీవ్ తీసుకుని వారిని చూసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అదే వ్యక్తి ఆకలి కొని అన్నం తట్ట ముందు కూర్చున్నప్పుడు తన కుమారుడు బజారులో ఏదో రైలుకి ఒక బస్సు కింద పడ్డాడనేటప్పటికీ ఆకలి మర్చిపోతాడు, తట్టను విసిరివేస్తాడు, బజారులో పరిగెత్తుతాడు. చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తన కుటుంబం నిమిత్తం కూడా తాను బ్రతుకుతున్నాడు. ఇదే వ్యక్తి గ్రామములకు ఏమైనా ఆపత్తు సంభవించినప్పుడు, ఏ కలరానో ఏ ప్లేగో ఏ విధమైనటువంటి ఒక బాధలో సంభవించినప్పుడు గ్రామం యొక్క క్షేమ నిమిత్తం కూడాను తాను అనేక విధమైనటువంటి త్యాగమును సలుపుతాడు. కారణమేమిటి? గ్రామము క్షేమంగా ఉండినప్పుడే తన కుటుంబము తాను కూడా క్షేమంగా ఉండగలడు. మానవుడు సమాజంలో పుట్టాడు, సమాజంలో పెరిగాడు,
సమాజ నిమిత్తమై బ్రతుకుతున్నాడు, సమాజంతోనే ఆధారంగా జీవిస్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేస్తున్నాడు, కానీ సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు. సమాజం యొక్క క్షేమంలోనే తాను తన కుటుంబం యొక్క క్షేమము అణిగి ఉన్నది. ఈ మానవుడు కూడాను సమాజ నిమిత్తమై బ్రతుకుతున్నానని, సమాజ క్షేమమే నా యొక్క క్షేమమని, సమాజ క్షేమంలో నా క్షేమం కూడాను ఒక భాగమని భావించటము మానవులకు ప్రధానమైన కర్తవ్యం. భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలను మాత్రమే విచారణ సలుపుతున్నాడే కానీ అనంతమైన ఒక సమాజం యొక్క సుక్షేమ నిమిత్తమై మానవుడు అధికంగా విచారించటం లేదు. ప్రతి మానవులకు తినే తిండి వల్ల, త్రాగే నీటి వల్ల, పీల్చే గాలి వల్ల అనేక విధములైనటువంటి యొక్క రోగములు సంభవిస్తున్నాయి. ఈనాడు మన సబ్జెక్ట్ అయినటువంటి ఫ్లోరైడ్, ఈ విషయంలో మనం చక్కగా విచారించినప్పుడు ఒక్క భారతదేశం నందు మాత్రమే కాదు, ఈ ఫ్లోరైడ్ అనేటువంటిది అమెరికా, జర్మనీ, చైనా, ఇండోనేషియా, కెంజేనియా, ఈ యొక్క ఇంకా అనేక దేశముల లోపల కూడాను ఈ యొక్క వ్యాధి అభివృద్ధిగా ఉంటున్నది. అమెరికాలో కూడాను, ఇరాన్, ఇరాక్ లో కూడాను, టర్కీ, లిబియా ఇలాంటి దేశములు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క వ్యాధి అభివృద్ధి అవుతున్నది. ఈ విధమైనటువంటి వ్యాధి అనేక దేశములందు ఉండినప్పటికీ ఆ దేశీయులు కూడాను కొంత శ్రీమంతులు అవటం చేత దానిని లెక్క చేయక దానికి తగినటువంటి యొక్క పరిహారమైనటువంటి యొక్క మందులు సేవించుకుంటూ దానిని ఏమాత్రం కూడా కేర్ చేయకుండా వదిలిపోతుంది. దానివల్ల ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధులు అధికమైపోతూ వస్తున్నాయి. ఈ త్రాగే నీటి లోపల చాలా అధికంగా వస్తుంటున్నాయి. 1 లీటర్ మంచినీటి యందు 1 మిల్లీగ్రామ్ ఫ్లోరోసిస్ ఉండినప్పుడు అది చాలా ఉత్తమంగా ఉంటుంటుంది. ఇది ఒకదానికి 1 లీటర్ 1 గ్రాము కంటే అధికమైనప్పుడు మనలో అనేక విధమైనటువంటి రోగములు అభివృద్ధి అవుతాయి. ఇది 4-5 మిల్లీగ్రాములు పెరిగినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి ట్యూత్ అనే దంతముల యొక్క ఫ్లోరోసిస్ అధికమైపోతుంది. ఇప్పుడు మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇంకా అనేక దేశములు ఎందుకుడను అనగా రాష్ట్రములు ఎందుకుడను ఈ వ్యాధి అధికంగానే ఉంటుండాలి. మన ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, శ్రీకాకుళము, ఇంకా తెలంగాణ లోపల మెదక్, మహబూబ్ నగర్, నల్లకొండ ఇలాంటి ప్రాంతములు ఎందుకుడను అధికంగా ఉంటుండాలి. కుటుంబంలో ఉండినటువంటి యొక్క కర్నూలు, కడప, గుంటూరు ఇత్యాది పట్టణం ఎందుకుడను అధికంగా ఉంటుండాలి. 1.5 నుంచి కూడాను 10 మిల్లీగ్రాముల వరకు కూడాను పెరిగిపోయింది. 1 కిలో మిల్లీగ్రామ్ నుంచి 300 మిల్లీగ్రాములు ఉంటున్నాయి భూమి నుండి పుట్టేటువంటి యొక్క ఫ్లోరైడ్. ఇంతే కాదు, అనేక ప్రాంతములు యందు అల్యూమినియం ఫ్యాక్టరీస్ అంతా పెడుతున్నారు. ఈ అల్యూమినియం ఫ్యాక్టరీస్ లోపల ఫ్లోరైడ్ అనేటువంటి దాని పదార్థములు అమితంగా వాడుకుంటుంటారు. గాలిలో చేరి సర్వత్రా వ్యాపించి తద్వారా కూడాను ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి రోగానికి కొంత తోడ్పడుతూ ఉంటుండాలి. ఈ ఫ్లోరైడ్ అనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి గట్టి ప్రదేశాల్లో పోయి ప్రవేశిస్తుండాలి. అనగా ఎముకలు, దంతములు ఇత్యాది ప్రదేశంలో పోయి ఇది చేరిపోతుండాలి. ఇది చేరి మిగిలినటువంటి యొక్క ఫ్లోరైడ్ ఇది కేవలము మూత్రం ద్వారా బయటపోతుండాలి. ఇది క్రమక్రమేణా కొన్ని గ్రామంలో అధికంగా ఉండటం చేత ఈ యొక్క పల్లెజనులు దీన్ని సరైనటువంటి రీతిగా తెలుసుకొనలేక తాము తాగే నీళ్లలో వల్ల నడుములు వంగిపోతున్నాయి, కాళ్లు సొట్టబోతున్నాయి, అనేక రకమైనటువంటి యొక్క ఎముకలు కొంచెం మడతలు పడుతూ వస్తున్నాయి. ఇదే కాకుండా దీనికి తోడుగా కొన్ని క్రిములు కూడాను ఇందులో ప్రవేశిస్తుంటున్నాయి. ఇది మైక్రోస్ అనేటువంటి యొక్క పురుగులు, ఈ బ్యాక్టీరియా అనేటువంటి పురుగులు, ఇంకా అనేక రకమైనటువంటి పురుగులు ఇందులో ప్రవేశించి బ్యాక్టీరియా, మైక్రోబ్ ఇవి కేవలము సర్వత్రా సంచరిస్తూ ఉంటుంటాయి ఈ క్రిములు. కానీ మరొక రకమైనటువంటి పురుగులు ఉంటున్నాయి, అది వైరస్ అనేటువంటి పురుగులు. ఇది ఉన్న చోటే ఉండి అమితంగా దీనిని ఆరోగ్యాన్ని చెడుతూ వస్తుంటుండాలి. ఈ వైరస్ అనేటువంటి క్రిములు మరింత ప్రమాదకరంగా ఉంటుండాలి. ఈ వైరస్ క్రిములు ఈ యొక్క గాలి యొక్క దీని వల్ల సర్వత్రా వ్యాపించి మన బోనులు ఎందుకుడను ప్రవేశించి అనగా ఎముకలు ఎందుకు ప్రవేశించి మానవుని యొక్క ఆరోగ్యాన్ని అనేక విధములుగా క్షీణింపచేస్తున్నాయి.
అయితే దీనికి తగినట్టుగా కొన్ని ఆహారములు మరింత ఈ రోగాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఈ యొక్క ఆహారములు చేపలు, మాంసము, తర్వాత నల్ల ఉప్పు, ఎర్ర ఉప్పు, ఇంకా నల్లని టీ, కాఫీ, ఇవంతా కూడాను ఈ రోగాన్ని మరింత పెంచుతూ వస్తున్నాయి. ఈ ఫ్లోరైడ్ అనేటువంటి దానిని మరింత అధికం చేసి ఫ్లోరోసిన్ అనేటువంటి వ్యాధిని పెంచుతూ ఉన్నాయి. దీనికి నివారణ ఏమిటి? దీనికి సాధ్యమైనంత వరకు కొన్ని రకమైనటువంటి యొక్క పదార్థములు మనం మార్చుకోవాలి. మన పండ వ్యాధికి తాంబూలం కూడాను అమితంగా చెరుపు చేస్తూ ఉంటుండాలి. కొన్ని అంగడిలో అమ్మేటువంటి మందుల ద్వారా కూడాను ఈ యొక్క రోగము మరింత పెరుగుతూ వస్తుండాలి. కనుక దీనికి నివారణకరమైనటువంటి యొక్క ఆహారం కూడాను కొన్ని ఉంటున్నాయి. పులుపు రకమైనటువంటి పదార్థములు అధికంగా భుజించాలి. అనగా నిమ్మకాయ, నిమ్మపండు, ఆరెంజి, చింతపండు అధికంగా ఉంటుండాలి. టొమాటో, పొటాటో, విటమిన్ సి, ఇంతే కాదు దీనికి తగినటువంటి బోన్స్ కొంత సరైనటువంటి యొక్క ఇచ్చేది కాల్షియం కూడా అధికంగా భోజించాలి. అప్పుడు కొంతవరకు ఈ రోగము నివారణ కావడానికి అవకాశం ఉంటుండాలి. ముఖ్యంగా ప్రజలు అనగా పల్లె ప్రజలు పులుపును అధికంగా వాడుతూ రావాలి. దీనితో పాటు ఆకుకూరలు అధికంగా తీసుకుంటే ఇందులో కొంత కాల్షియం కూడా అధికంగా రావటం చేత ఈ రోగము అంత పెరగడానికి వీలు ఉండదు. ఆరోగ్యమునకు అనారోగ్యమునకు మనం తీసుకునే ఆహారములే మూలాధారములు. ఈనాడు మానవుడు పాలు, పెరుగు తన ఇంటిలో ఉండినప్పటికీ పల్లె ప్రజలు ధన నిమిత్తమై ఈ పాలు, పెరుగును అమ్ముకొని కేవలము ఒక ఉపయోగ లేనటువంటి యొక్క పదార్థాలు భుజిస్తున్నారు. అనేటువంటి వ్యాధికి పాలు, పెరుగు కూడా చాలా సహాయం చేస్తుంది నివారణకు. కొంతమంది ఆధునిక యువకులంతా కూడాను ఈనాడు పాలు లేకుండా నల్లటి టీ, ఎర్రటి టీ త్రాగుతున్నారు. ఫ్లోరోసిస్ అనేటువంటి యొక్క వ్యాధిని మరింత పెంచుతుంది. పల్లె ప్రజలు నల్ల ఉప్పు, ఎర్ర ఉప్పును ఉపయోగిస్తున్నారు. ఇది మంచిది కాదు. దీంట్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుండాలి. దీన్ని ప్యూరిఫై చేసినటువంటి తెల్ల ఉప్పును ఉపయోగించుకోవాలి. విధమైనటువంటి ప్రచార ప్రబోధనలు ప్రభుత్వం ద్వారా జరిగినప్పుడే కొంతవరకు ఈ రోగములు నివారణ గావించడానికి వీలవుతుంది. అన్నింటికంటే ముఖ్యము ఆహారంతో పాటు దైవానుగ్రహం కూడా ఉంటుండాలి. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక యుగంలో దైవ చింతన అనేటువంటిది అత్యంత దూరం అయిపోతుంటుండాలి. ఈ దైవ చింతన చేయకుండా అనేక విధమైనటువంటి ఆటంకములు కూడాను మానవుని యందు ఆవిర్భవిస్తుంటున్నాయి. దైవ భావము మదిలోన కలపకుండా రెండు గుణములు వెంటాడుచుండునరుని. ఒకటి ఏమిటి? లక్ష దోషాలు తనలోన దాచుకొనుచు. తనకు దోషాలు తనలో ఉండినప్పటికీ ఆ దోషాన్ని దాచుకుంటున్నాడు. అది ఒక్క గుణము. పరుల దోషం నడుచును బయట పెట్టు. ఎంత చిన్నదైనటువంటి పరుల దోషాన్ని మాత్రం తాను బయట పెడుతుంటాడు. తెలుగునాడులో చెప్తుంటారు, తన ఆకులో గాడిపుడి పొరులాడుతుందినా అది కనిపించదట. పరుల ఆకులో ఉన్నటువంటి యొక్క దోము మాత్రమే కనిపిస్తుంటాడు. కనుక మనము మన దోషాలను మనం వెతుక్కోవడానికి తగినటువంటి కృషి చేయకుండా పరుల దోషాన్ని వెతికేటువంటి పాప బుద్ధి ఈనాడు అధికంగా పెరిగిపోతున్నాయి. ఈ యొక్క రోగములు కూడా మితిమీరిపోయి మానవత్వాన్ని అనేక రకములైనటువంటి యొక్క చిక్కులు పాలు చేస్తుంది. ప్రయత్నము, దైవ అనుగ్రహము రెండూ ఉండినప్పుడే ఈ దోషం నుంచి మనము దూరం కావచ్చు. నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే ఆ కరెంటు ఉపయోగమైనట్టుగా ఆ మానవుని యొక్క ప్రయత్నము, దైవ అనుగ్రహము రెండూ చేరాలి. ఇది ఈనాడు తక్కువైపోయినది. ఎన్ని రకమైనటువంటి బలములు ఉండినప్పటికీ, ధనకనక వస్తువాహనాదుల యొక్క పదవులు ఉండినప్పటికీ ఆరోగ్యమే లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగమైపోతాయి. ధర్మ అర్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం ఉత్తమమైనటువంటిది. ఇదే మహాభాగ్యము. ఈ భాగ్యము లేని ఎన్ని భాగ్యాలు ఉంటుంది ప్రయోజనమేమి. కనుక ప్రతి మానవునకు పల్లెవాడు కాని పట్టణం వాడు కాని ఆరోగ్యమే అత్యవసరం. ఈ ఆరోగ్య నిమిత్తమై మనము త్రాగే నీరు, భుజించే పదార్థములు, మనము పీల్చే గాలి కూడాను కొంతవరకును పరిశుద్ధమైనటువంటిదిగా ఉంటుండాలి. మనం త్రాగే నీరు కూడాను
మలినమైపోతున్నాయి. తినే ప్రతి పదార్థం కూడా మలినంగానే ఉంటుండాలి. పీల్చే గాలంతా కూడా మరింత మలినంగా ఉంటుండాలి. ఎన్ని ఔషధాలు తీసుకుని ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే మలినమైనటువంటిది మనసు మరింత మలినమైపోయింది. ఈ మనసును పరిశుద్ధం చేసుకోవాలి. మనసు పరిశుద్ధం ఏ రీతిగా అవుతుంది? పవిత్రమైనటువంటి భావములు మనలో అభివృద్ధి గావించుకోవాలి. పరోపకార సంబంధమైనటువంటి యొక్క చింతనను మనం బాధించినటువంటి యొక్క వాక్కును మనం అభివృద్ధి గావించుకోవాలి. అందువల్లే వేమన చెప్పాడు, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నాడు. ఈ 18 పురాణముల లోపల వ్యాసుల వారు కూడా రచించారు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం. ఏమిటి? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ రెండింటినీ మనం నేర్చుకుంటే సర్వ పురాణముల యొక్క సారాన్ని కూడా మనము అనుభవించినటువంటి వారం అవుతాం. ఎలాంటి పరిస్థితి ఎందుకును ఇతరులు బాధించకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈనాడు నీవు ఇతరులు సులభంగా బాధించవచ్చును, ఈనాడు నీవు సులభంగా ఇతరులు నొప్పించవచ్చును. కానీ ముందున్నదిరా తొందరలోని ముసలితనం మన ముసుళ్ల పండగ. ముందు ఉంటుండాలి. దీని ఫలితములు కొండల వలె వచ్చి అడ్డుపడతాయి. సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని మనం అనుభవించాలంటే ప్రస్తుతము మనము పవిత్రమైనటువంటి యొక్క దీంతో పరులను ఆనంద పెట్టి, పరుల సంతోష పెట్టి, పరులకు సహాయం చేసి పరు యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి. కఠినమైనటువంటి పదములు మనం ఉపయోగించకూడదు. కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్. ఇది మధురమైనటువంటి వాక్కులతో మనస్సును చల్లార్చుకోవాలి. ఈనాడు నీవు కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టవచ్చును, కానీ తాత్కాలికంగా అది నీకు పరమశాంతిని అనుభవించవచ్చును, అందించవచ్చును. కానీ మున్ముందు ఉన్నది దాని యొక్క రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. తను తాను వంచుకోవటమే కానీ పరులను వంచటం కాదు. కనుక తనను తాను వంచుకోకుండా చూసుకోవాలి. తన కాన్షియన్స్ కు తృప్తిగా తాను నడుచుకోవాలి. ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి మాణిక్యం. ఈ మానవత్వాన్ని, దీని యొక్క విలువలను మనం ఏనాడు పెంచుకుంటామో ఆరోగ్యం యొక్క విలువ కూడాను భగవత్ అనుగ్రహం చేత మనకు ప్రసాదింపబడుతుంది. ఈనాడు మానవుని యొక్క ఆకారం ఉన్నది కానీ మానవుని యొక్క విలువలు లేకుండా పోతుంటాయి. జగతిని జీవించువాడు మనుషుడు కావల మొదట, ధనుజుల దుష్కృతులనల్లా పొగడుతుంది వాడే చెవట. ఆత్మ విద్య నేర్చించట ఆధ్యాత్మానికి అనుగుణంటాయి. రాజయోగములకు బాట ఇది ఏ శృతులు చెప్పు మాట. ఒకానొక సమయంలో ఒక కవి కూడా చెప్పాడు, ధర్మం ఈ యొక్క దేశంలో నిచ్చకుండా పోవడానికి కారణం ఏమిటి అన్నాడు. దుర్బుద్ధుల తలలున్నా, దూరులు విను చెవులున్నా, పొంచి చూచు కనులున్నా, పంచన విను చెవులున్నా, వంచిత గుణ చిత్తమున్న, వంచే మనసున్న, ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. ధర్మము ఈ జగత్తులో నిలవాలంటే దుర్బుద్ధుల తలలున్నా, తలలో దుర్బుద్ధులు లేకుండా ఉండాలి. దూరులు విను చెవులున్నా, పైన వీరిపైన వారిపైన చెప్పేటువంటి యొక్క ఈ యొక్క తంటాలు ఉంటున్నటువంటి ఆ వినేటువంటి చెవులు మనలో ఉంటాయి. వంచి చూచు మనసున్నా, వంచిత గుణ చిత్తమున్నా, ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. మానవుని యొక్క గుణములే కాదు, మానవుడు ఎంత పవిత్రమైనటువంటి మానవుడు, ఈ మానవ జీవితం ఎంత గుణవంతమైనటువంటిది. మానవ జీవితానికి మించిన జీవితం మరొకటి లేదు. మానవుడనగా దేవుడే. అలాంటి దైవ స్వరూపమైనటువంటి మానవత్వాన్ని దానవత్వంగా, పశుత్వంగా మార్చుకోవటము ఇది మనకు సరైనటువంటి లక్షణం కాదు. అనుభవిస్తున్నాయి మృగములు మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. నీవు మానవుడు మానవ స్వేచ్ఛను అనిపించు, మృగ స్వేచ్ఛను అనిపించు. ఆ స్వేచ్ఛ నీకు రైట్ ఉంటుండాలి. నీ రైతును మాత్రమే చూడకూడదు. ప్రక్కన మరొకటి ఉంటుండాలి, రెస్పాన్సిబిలిటీ. రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండు వింగ్స్. ఒక్క రెక్క ఉంటే మనకు పైకి ఎగరలేదా పక్షి, రైతులు ఉంటే మనం నడచలేము ఈ ప్రయాణం. కనుక రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి. మన రైతు ఎట్లా ఉండాలి? ఎదుట వ్యక్తి యొక్క రైతును కాపాడేటువంటి రైతుగా ఉంటుండాలి. ఎంత ప్రధానమో ఎదుటి వ్యక్తి యొక్క రైతు కూడా అతనికి ప్రధానమే కదా. మెయిన్ రోడ్డు లోపల ఇది అందరికీ సమానమే. కానీ నువ్వు ఒక పెద్ద కర్రను తీసుకొని ఆ మెయిన్ లోపల కసరత్తు చేసుకుంటూ కూర్చుంటే నీకు మెయిన్ రోడ్ లో నడిచేకి నీకు, నాకు, వారికి, వీరికి అందరికీ రైతే ఉంటుండాలి. కానీ నీ ఎక్సర్సైజ్ మెయిన్ రోడ్ లో చేయడానికి అధికారం లేదు. నువ్వు చేసి మేడ పైన నువ్వు చేసుకో, రూములో నువ్వు చేసుకో. అంతేకాని మెయిన్ రోడ్ లోపల ప్రయాణికులకు అడ్డం తగిలేటువంటి యొక్క కసరత్తు నీవు మెయిన్ రోడ్ లో చేయడానికి నీకు అధికారం లేదు. కనుకనే ఎదుటి వ్యక్తి యొక్క రైతు, అధికారంగా ఉండినటువంటి రైతు, అడ్డము తిరిగినటువంటి రైతు నీవు అనుభవించాలి. అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా రైతు ఉండాలి. ఇది మానవుడు చక్కగా గుర్తించవలసినటువంటి విషయం. ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుంటే వాడు పరిపూర్ణ మానవుడిగా జీవించగలడు. కనుక మన ఈనాడు రోగములకు, ఈనాడు అశాంతికి, ఈనాటి బాధలకు,
ఈ వాటి దుఃఖములకు మూల కారణము మన భావములు, మన చర్యలే మూల కారణం. మనం నిమిత్త మాత్రంగా మనం భావిస్తున్నానే కానీ ఇది చాలా పొరపాటు. నీ దుఃఖములకు, నీ విచారములకు, నీ కష్టములకు ఎవరో కారకులు కాదు, నీకు నీవే కారకులు. కనుక సమాజం యొక్క క్షేమాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకొని సమాజములకు ఏ విధమైనటువంటి యొక్క ఉడిదుడుకులు జరగకుండా, కష్టలు సంభవించకుండా శ్రేయస్సు కలిగే రీతి లోపల మనం ప్రవర్తించాలి. ఈ యొక్క ఫ్లోరైడ్ అనేటువంటి యొక్క దీనిని తగ్గించుకోవాలంటే, ఫ్లోరోసిస్ అనేటువంటి రోగాన్ని మనం నివారణ చేసుకోవాలంటే సులభంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుండాలి. మన ఇన్స్టిట్యూట్ లోపల వెంకటేశ్వరరావు అని చాలా దీనిని పరిశోధనలు సలిపి అనేక విధములైనటువంటి యొక్క దీనికి మార్గములు కూడాను తాను కనిపెట్టాడు. మందులు దీనికి అవసరం లేదు. చెప్పినట్టుగా చింత పులుసు, లేక నిమ్మకాయ, ఇంకే విధమైన ఆరెంజ్, ఈ విధమైనటువంటి కొన్ని పాలు, పెరుగు ఇలాంటివి మనం తీసుకుంటుంటే ఎంతైనా కూడాను ఈ రోగాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఈ ఫ్లోరోసిస్ అనేటువంటిది కేవలము ఎముకల ద్వారా సంభవించేటువంటిది కనుక దీనికి తగినంత కాల్షియం అనేటువంటి పిల్స్ కూడా మనం వాడుతూ ఉండాలి. పల్లె ప్రజలకు ఆకుకూరలు అధికంగా చిక్కుతూ ఉంటాయి. ఆకుకూరలు చాలా బాగా భుజిస్తూ ఉంటుంటే ఇందులో చక్కగా ఆరోగ్యం కూడా కుదురుతుంది. ఇందులో ఐరన్ టానిక్ కూడా ఉంటుండాలి. ఈ విధమైనటువంటి కొన్ని ఆహారంలో మార్పు చేసుకుంటే ఎంతైనా కూడాను ఈ రోగాన్ని సాధ్యమైనంత అదుపులో మనం పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కూడా దీనికి అనేక కోట్లు ఖర్చు పెట్టి అనేక విధమైనటువంటి యొక్క దీనికి ప్లాన్ అంతా వేస్తున్నారు. ఈ విధమైన సహాయం చేసినప్పటికీ స్వప్రయత్నం కూడా ఉంటుండాలి కదా. తట్టలో పెట్టినటువంటి అన్నం పొట్టలే చేయాలంటే నోటికి చేతికి పని పెట్టి పదార్థముల పేరు చెప్పుకుంటూ ఉంటుంటే పొట్ట నిండదు. ప్రభుత్వం చేస్తుండాలని ప్రభుత్వం పై కూడా పూర్తి మనము వదిలిపెట్టకూడదు. ఈ యొక్క ప్రయత్నం కూడా కొంత దీనికి అవసరం. చెట్టు ఎక్కేటువంటి వానికి కొంతవరకు మనం సహాయం చేయవచ్చు. ఈ ప్రయత్నమే లేకుండా ఉంటుంటే ఎంతవరకు మనం వాడిని నెట్టగలము. కనుక స్వప్రయత్నము, గవర్నమెంట్ సహాయము ఈ రెండు కూడా చేరినప్పుడే మన యొక్క కార్యము పరిశుద్ధి గావించుకోవచ్చును. మా కలెక్టర్స్, చాలా మంది రెవెన్యూ మినిస్టర్ వీరందరూ కూడాను ఈ విధమైనటువంటి రోగ నివారణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్లాన్లు వేస్తున్నారు, సెమినార్లు జరుపుతున్నారు, దీని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని ఏంటంటే కేవలము ఈ యొక్క ట్రీట్మెంట్ వల్లనే మాత్రమే బాగవుతుంది అనేటువంటిది మాత్రం నాకు విశ్వాసం లేదు. బాగు జరిగేటువంటి అమెరికా ఎందుకు ఆ విధంగా అవస్థలు పడుతుండాలి, జపాన్ ఎందుకు ఆ విధంగా అవస్థలు పడుతుండాలి, ఇండోనేషియా కావాల్సినంత ధనం ఉంటుండాలి, థైలాండ్ ఎంత కావాల్సినంత ధనం ఉంటుండాలి, అక్కడ కూడా ఈ ఫ్లోరోసిస్ వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. కానీ దీనికి దైవానుగ్రహం చాలా అవసరం. ఆ అనుగ్రహం అనేటువంటిది లేకుండా పోతే ఎన్ని చేసినప్పటికీ ఇది కేవలము ఒక మందుకు తగినంత ఫలితమే ఇస్తుంది కానీ పరిపూర్ణ ఫలితాన్ని అందించలేదు. కనుక మందుతో పాటు మాధవత్వాన్ని కూడా కొంచెం చేర్చుకుంటే మందులు తింటున్నాం మనం ఇప్పుడు, దానికి తగినటువంటి డైట్ కంట్రోల్, పథ్యం కూడా ఉంటుండాలి. పథ్యమే దైవ చింతన. ఈ రెండింటి యొక్క పథ్యము, దానికి తగిన ఔషధము రెండు ఉండినప్పుడే మనకు సంభవించినటువంటి రోగమును నివారణ గావించుకోగలము. ముఖ్యంగా అధికారులు, ఆఫీసర్స్, ఇంకా డైరెక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు అందరూ చేరారు ఇక్కడ. ఈ మాంసము, మద్యపానము ఈ రెండింటిని కూడా మనం సాధ్యమైనంత వరకు నివారణ గావించినప్పుడు ఎంతైనా కూడా ఈ రోగాలను మనము అదుపులో పెట్టవచ్చు. ముఖ్యంగా ఫ్లోరోసిస్ అనేటువంటిది ఈ చేపలు, మాంసం వల్లనే అధికంగా పెరుగుతుండాలి. భూమి నుంచి వచ్చేటువంటిదంతా, ఈ భూమి నుంచి కలిగేటువంటి జలము, భూమి నుంచి వచ్చేటువంటి గాలి విషమయమైనటువంటిదిగా ఉంటుండాలి. కొన్ని ప్రదేశముల లోపల త్రాగే నీటి ఎందుకును 8-9 కిలోగ్రాములు ఇంత ఉంటుండాలి. కిలోగ్రామ్స్ ఇంత ఉండకూడదు. సరైనటువంటి జలం అనుకుంటుంటే 1.5 or 1 ఇంటూ ఉంటుంటే ఈ జలమును మనం తీసుకోవచ్చు. నమ్ముతారో నమ్మరో కానీ మా ప్రశాంతి నేమిలో ఇది కూడా అనంతపురం జిల్లాలో ఉండేటువంటిదే. ఇదంతా కూడా కేవలం ఉప్పు మట్టి నుంచి వచ్చేటువంటిది ఈ ఫ్లోరోసిస్ ఇక్కడ కూడా ఉంటుండాలి. కానీ ఇక్కడ ఉండినటువంటి ప్రత్యక్ష నిదర్శనము దైవ చింతన జరుగుతూ ఉంటుండాలి. అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి అనేక విధమైనటువంటి వ్యక్తులు, అనేక భాషలతో కూడినటువంటి వ్యక్తులు, అనేక జాతులతో కూడిన వ్యక్తులు, అనేక ఆహారంతో కూడిన వ్యక్తులు ఇందులో చేరుతున్నారు. డివైన్ వైబ్రేషన్ అనేటువంటిది చాలా ఉంటుండాలి. కనుకనే మీ వెంకటేశ్వరరావు కూడా వేరుగా తెలుసుకోవాల్సింటే మీరు అడగవచ్చును. మేము వేసినటువంటి బోర్వెల్ లో అంతా కూడా 1 పాయింట్ పైన లేనే లేదు ఈ ఫ్లోరైడ్. ఒక్క పాయింట్ మాత్రమే ఉంటుండాలి. అది చక్కగా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అది ఉండే తీరాలి. 1 లీటర్ అనంతపురంలో ఉంటుండాలి. 3-4 పాయింట్స్ ఉంటున్నది. పాపం ఆ ప్రజలు ఎంత బాధపడుతుంటారో వారికి తెలియదు దీనివల్ల వచ్చినటువంటి రోగమని. దీనిని పురస్కరించుకొని కలెక్టర్ కూడా చాలా ప్రయత్నాన్ని చేస్తున్నాడు. అయినా ఈ జిల్లా లోపల ఈ యొక్క ఫ్లోరోసిస్ అనేటువంటి రోగం లేకుండా ఉండాలని కనుక రోగం యొక్క నివారణ నిమిత్తమై ఔషధమే కాకుండా
ఆధ్యాత్మిక చిత్తం కూడాను అభివృద్ధి అయినప్పుడు దేశమంతా సుక్షేమంగాను సుభిక్షంగా కూడాను ఉండగలదని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.